ఇజ్రాయెల్పై ఇరాన్ ప్రతిదాడికి ప్లాన్ రెడీ చేసిందా? అమెరికా ఎన్నికలకు ముందే దాడి జరపబోతున్నారా? ప్రతిదాడి చేస్తామని ఇప్పటికే హెచ్చరించిన ఇరాన్ కదలికలపై ఇజ్రాయెల్ నిఘా వేసిందా? ఏ క్షణాన ఏం జరగనుందో అని అందరిలోనూ ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో ఏం జరగనుంది? ఇజ్రాయెల్కు సపోర్ట్ చేస్తున్న అమెరికాకు ఝలక్ ఇచ్చేందుకు ఇరాన్ సిద్ధమైందా? యుద్ధం ఈ పేరు వింటే సామాన్య ప్రజలు నిద్ర కూడా పోలేరు, సరిగా అన్నం కూడా తినలేరు. ఎందుకంటే రెండు దేశాల మధ్య జరిగే యుద్ధం ఆ రెండు దేశాల ప్రజలకు ఎంతగా నరకం చూపిస్తుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆధిపత్య పోరు కోసం జరిగే యుద్ధంలో మానవత్వం, పాపపుణ్యాలు ఇలాంటివి ఏమీ ఉండవు. పైశాచిక దాడులకు పాల్పడుతుంటారు. ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నది కూడా అదే. నేరుగా ఇజ్రాయెల్పై యుద్ధం చేయకుండా ఎప్పటినుంచో హిజ్బుల్లా, హమాస్ మిలిటెంట్లను ఇజ్రాయెల్ పైకి ఉసిగొల్పుతోంది ఇరాన్. అయితే ఇజ్రాయెల్ మాత్రం హమాస్, హిజ్బుల్లా చీఫ్లను ఖతం చేస్తూ ఉండడంతో అక్టోబర్ 1న ఇరాన్ నేరుగా ఇజ్రాయెల్పై దాడి చేసింది. అయితే గత కొద్ది రోజులకు ముందే ఇరాన్ దాడులకు ఇజ్రాయెల్ ప్రతీకారం తీర్చుకుంది. అయితే ఆ దాడులకు బెంబేలెత్తిపోయిన ఇరాన్ ఒక భీకర ప్రకటన చేసింది. అదేంటి అంటే ఖచ్చితంగా ఇజ్రాయెల్పై ప్రతిదాడులు జరుపుతామని తేల్చి చెప్పింది. అయితే ఆ ప్రతిదాడి ఎప్పుడు జరగబోతోంది అన్నది ఉత్కంఠగా మారింది. ఒకవైపు అతి త్వరలోని అమెరికా ఎన్నికలు జరగబోతున్నాయి. అమెరికాకు మిత్రదేశమైన ఇజ్రాయెల్ పైన భారీ ఎత్తున దాడి జరపాలని ఇరాన్ స్కెచ్ వేసినట్లు కొన్ని అంతర్జాతీయ వార్తా కథనాలు ఇప్పుడు సంచలనంగా మారాయి. నవంబర్ 5న అమెరికాలో ఎన్నికలు జరగబోవడానికి ముందే ఇజ్రాయిల్లో మారణ హోమం సృష్టించాలని ఇరాన్ కాచుకు కూర్చున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇజ్రాయిల్ చిన్న దేశమే అయినా మేధో సంపత్తిలో మాత్రం ప్రపంచంలో ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఉంది. వాకీటాకీలు, పేజర్లను సైతం పేల్చే టెక్నాలజీ ఇజ్రాయెల్ దగ్గర ఉంది అంటే వాళ్ళ టెక్నాలజీ ఎంత ఎత్తుకు ఎదిగిందో అర్థం చేసుకోవచ్చు. శత్రువులు ప్రయోగించే లక్షలాది క్షిపణులను ధ్వంసం చేయగల వ్యవస్థ ఇజ్రాయెల్ దగ్గర ఉంది. హమాస్, హిజ్బుల్లా ప్రయోగించిన లక్షలాది మిసైళ్లను ఇజ్రాయిల్ గాల్లోనే నిర్వీర్యం చేస్తూ వచ్చింది. అయితే అక్టోబర్ 1న ఇరాన్ అకస్మాత్తుగా మిసైళ్లతో ఇజ్రాయెల్పై విరుచుకుపడింది. వాటిని గాలిలోనే పేల్చేసింది ఇజ్రాయెల్. అయితే ఇప్పుడు మరోమారు ఇజ్రాయెల్పై ఇరాన్ అటాక్ చేసేందుకు రెడీ అవుతుంది అన్న వార్తలతో మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యుద్ధ భయంతో రెండు దేశాల్లోని సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, భయాందోళనలకు లోనవుతున్నారు. ఎప్పుడు ఏ బాంబు వచ్చి తమ ఇళ్లపై పడి సజీవంగా సమాధి అయిపోతామో అనే భయం, ఆందోళన రెండు దేశాల్లోని సామాన్య ప్రజల్లో నెలకొంది. అయితే ఈ యుద్ధానికి ఇప్పుడే ముగింపు పడే అవకాశం కనిపించడం లేదు. ఇది ఇంకా తీవ్ర రూపం దాల్చే పరిస్థితులే కళ్ల ముందు కనిపిస్తున్నాయి. అమెరికా ఎన్నికలకు ముందు గనక ఇజ్రాయెల్పై ఇరాన్ దాడులతో విరుచుకుపడితే మాత్రం ఖచ్చితంగా ఇజ్రాయెల్ ప్రతిదాడులు చేస్తుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు పోలింగ్ నవంబర్ 5న జరగనుంది. ఈ తేదీ కంటే ముందే అమెరికా మిత్రదేశం ఇజ్రాయెల్పై ఇరాన్ ప్రతీకార దాడి చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఈ మేరకు అంతర్జాతీయ మీడియాలో సంచలన కథనాలు ప్రచురితమయ్యాయి. అక్టోబర్ 1న ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్పై దాదాపు 200 క్షిపణులతో ఇరాన్ దాడి చేసింది. దీనికి ప్రతీకారంగా అక్టోబర్ 26న ఇరాన్లోని సైనిక స్థావరాలు, క్షిపణి తయారీ కేంద్రాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఈ దాడులను తీవ్రంగా పరిగణించిన ఇరాన్ గట్టి హెచ్చరికలు చేసింది. తగిన సమయం చూసి ప్రతిదాడి చేస్తామని వెల్లడించింది. ఈ హెచ్చరికలపై ఇజ్రాయెల్ స్పందిస్తూ ప్రతిదాడికి తెగబడితే తమ దెబ్బ తీవ్రంగా ఉంటుందని వార్నింగ్ ఇచ్చింది. మొత్తం మీద అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ ముగిసేలోగా ఇజ్రాయెల్పై దాడి ప్రక్రియను పూర్తి చేయాలని ఇరాన్ యోచిస్తోంది. ఇజ్రాయెల్కు మద్దతుగా నిలిచిన అగ్రరాజ్యంలో జరగనున్న ఎన్నికలకు ముందే ఇరాన్ ప్రతిదాడి చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అమెరికా ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ అభ్యర్థిగా కమలా హ్యారిస్లు బరిలో ఉన్నారు.
ఈ నేపథ్యంలో గాజాలో యుద్ధం కారణంగా 40,000 మందికి పైగా మరణించారు. దీన్ని అగ్రరాజ్యంలోని అరబ్ సంతతి వాసులు తీవ్రంగా పరిగణించి ఇజ్రాయెల్ దాడులను అడ్డుకోవాలంటూ అమెరికాలో ఆందోళనలకు దిగారు. బైడెన్ ప్రభుత్వం గాజాలోని పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తూనే ఇజ్రాయెల్కు ఆర్థిక సాయం అందిస్తోంది. ఈ తరుణంలో ఇరాన్ ఇజ్రాయెల్ మీద ప్రతిదాడి చేయబోతోందన్న వార్తలు ఇప్పుడు సంచలనంగా మారాయి. అమెరికా ఎన్నికలలోపు ఇరాన్ ప్రతిదాడి చేయడం ఖాయమన్న వార్తల నేపథ్యంలో అసలు ఇరాన్ అమెరికా ఎన్నికలలోపు ఎందుకు దాడి చేయాలనుకుంటుందంటే ఇజ్రాయెల్కు అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తూ అండదండలు అందిస్తోంది అమెరికాపై అందుకే ఇరాన్కు పగ. గత శనివారం నాడు బాంబులతో ఇరాన్ దద్దరిల్లిపోయింది. ఇజ్రాయెల్ జరిపిన ప్రతీకార దాడులతో తెహ్రాన్ చిగురుటాకులా వణికిపోయింది. ఇజ్రాయెల్ విమానాలు వేసిన బాంబులు ఆకాశంలో దీపావళి టపాకాయల్లా పేలుతున్నట్టు కనిపించాయి. ఇరాన్ ఆయుధాగారాలపై ఇజ్రాయెల్ చేసిన దాడులతో పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం తారాస్థాయికి చేరినట్లయింది. ఇరు దేశాల ప్రజలు ఎప్పుడు ఏ బాంబు వచ్చి మీద పడుతుందా అని భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. ఇప్పటికే హిజ్బొల్లా, హమాస్లతో ఇజ్రాయెల్పై దాడులు చేయిస్తోన్న ఇరాన్ ఈ నెల మొదట్లో ఇజ్రాయెల్పై మిసైళ్లతో ప్రత్యక్ష దాడులకు పాల్పడింది. ఈ తరుణంలో ఇరాన్ మీద ప్రతీకార దాడులు చేసింది ఇజ్రాయెల్. దీంతో అసలు యుద్ధం మొదలైందని, మున్ముందు ఏం జరగబోతోందో అని ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. అమెరికా ఎన్నికలకు ముందు ఇంకా ఎంత పెద్ద అటాక్స్ ఉంటాయో అని అందరూ ఉత్కంఠగా చూస్తున్నారు. మొదటి 2 ప్రపంచ యుద్ధాలకు ప్రపంచం ఎంతగా నాశనమైందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. టెక్నాలజీ పెద్దగా లేని రోజుల్లోనే ప్రపంచం వణికిపోయేలా బాంబుల మోతతో దద్దరిల్లింది. లక్షల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. మరి ఇప్పుడు అత్యాధునిక టెక్నాలజీ వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా క్షణాల్లో ఛేదించే వ్యవస్థ, హైడ్రోజన్ బాంబులు, అత్యాధునిక మిజైల్స్ అన్ని దేశాల దగ్గర ఉన్నాయి. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం మరింత ముదిరితే పరిస్థితి ఏంటి? అసలు ఈ 2 దేశాల మధ్య గొడవకు ఎండ్ కార్డ్ పడుతుందా లేదా? యుద్ధానికి మతం తోడవటంతో ప్రపంచంలోని దేశాలన్నీ 2గా చీలే పరిస్థితి. ఇప్పుడు ఇరాన్కు సపోర్ట్ చేస్తున్న దేశాలు ముస్లిం కంట్రీలైతే ఇజ్రాయెల్కు క్రైస్తవ దేశాలు సహకారం అందిస్తున్నాయి. తొలి నుంచి ఇజ్రాయెల్కు పెద్దన్న అమెరికా అండదండలు అందిస్తోంది. అందుకే అమెరికాపై ఇరాన్ రగిలిపోతోంది. అమెరికా ఎన్నికలకు ముందే ఇజ్రాయెల్పై పెద్ద ఎత్తున దాడులు జరిపి షాక్ ఇవ్వాలనుకుంటున్న ఇరాన్ ఆశలు ఏ మేరకు నెరవేరేను? అమెరికా, ఇజ్రాయేలీలు ఇరాన్ను ఎలా ఎదుర్కోబోతున్నాయి? టపాసులు పేల్చినంత ఈజీగా బాంబులతో అటాక్, చిచ్చుబుడ్లు కాల్చినంత సింపుల్గా మందుపాత్రల పేల్చివేత, రాకెట్లలాగా దూసుకొచ్చే లాంచర్ల మోత. కొన్నాళ్లుగా ఇది పశ్చిమాసియా దేశాల్లో కామన్ అయిపోయింది. గతేడాది నుంచి జరుగుతోన్న ఇజ్రాయిల్ పాలస్తీనా వార్ కొత్త టర్న్ తీసుకుంటోంది. పాలస్తీనా తరపున హమాస్ రంగంలోకి దిగి కాల్పుల మోతతో దొంగదెబ్బ తీస్తూ ఇజ్రాయెల్కు కంటి మీద కునుకు లేకుండా చేసింది. ఇజ్రాయెల్ హమాస్ను టార్గెట్ చేసి టాప్ లీడర్లను ఖతం చేస్తుండడంతో ఇప్పుడు ఇరాన్, హెజ్బొల్లా అటాక్స్ చేస్తున్నాయి. ఇజ్రాయెల్కు మద్దతుగా అమెరికా డైరెక్ట్గా ఫీల్డ్లోకి దిగుతోంది. దీంతో మిడిల్ ఈస్ట్లో యుద్ధం మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. మొసాద్ను రంగంలోకి దించిన ఇజ్రాయెల్ హమాస్ టాప్ లీడర్లను ఖతం చేసింది. హానియాను ఇరాన్ రాజధాని టెహ్రాన్లో చంపడంపై ఇరాన్
ఆగ్రహంతో ఊగిపోయింది. తమ భూభాగంలో ఉన్న హానియాను తమ దేశానికే చెందిన పౌరులను సీక్రెట్ ఏజెంట్లుగా ఉపయోగించి కోవర్ట్ ఆపరేషన్ చేయడంపై రగిలిపోయింది. ఆ తర్వాత నస్రల్లా, సిన్వార్లను ఇజ్రాయెల్ చంపడంతో ఇరాన్ నేరుగా రంగంలోకి దిగింది. అక్టోబర్ 1న ఇజ్రాయెల్ పైన దాడులు చేసింది. ఆ తర్వాత ఇజ్రాయెల్ కూడా ఇరాన్ మీద దాడి చేసింది. దీంతో ప్రతి దాడి తప్పదని హెచ్చరించిన ఇరాన్ ఏ సమయంలోనైనా అటాక్ చేసేందుకు రెడీ అవుతోంది. అయితే ఇజ్రాయెల్ కోసం ఎందాకైనా సిద్ధమంటూ పశ్చిమాసియాకు యుద్ధ నౌకలు, ఫైటర్ జెట్లను పంపిస్తోంది అగ్రరాజ్యం అమెరికా. ఇజ్రాయెల్ టార్గెట్గా ఇరాన్, హమాస్, హెజ్బొల్లా వ్యూహాలు రచిస్తున్నాయి. భూభాగాల ఆక్రమణ కోసం జరుగుతున్న ఈ పోరులో చావో రేవో తేల్చుకునేందుకు శ్రమిస్తోంది ఇజ్రాయెల్. ఇరాన్ దగ్గర ఐరన్ డోమ్లు, అడ్వాన్స్డ్ టెక్నాలజీ డ్రోన్లు ఉన్నాయి. హెజ్బొల్లా దగ్గర 2 లక్షల వరకు రాకెట్లు, మిసైళ్లు ఉన్నాయని అంచనా. ఒకసారి ఇరాన్, హెజ్బొల్లా అటాక్ స్టార్ట్ చేస్తే ఇజ్రాయెల్ తరపున అమెరికా తన ఫైటర్ జెట్స్ను పని చెప్పనుంది. ఇప్పుడు మెజారిటీ దేశాలు ఇజ్రాయెల్కు మద్దతు తెలుపుతున్నాయి. చైనా పాలస్తీనాకు అనుకూలంగా ఐక్యరాజ్య సమితిలో ఓటేసింది. రష్యా కూడా ఇండైరెక్ట్గా పాలస్తీనాకు మద్దతు తెలుపుతోంది. హమాస్కు ఉగ్రవాద సంస్థగా చూడడం లేదు రష్యా. ఒకవేళ పశ్చిమాసియాలో యుద్ధం జరిగితే ప్రపంచ దేశాలు 2గా విడిపోయే అవకాశం ఉంది. ఇప్పటికే అంతర్జాతీయ వేదికలపై 2 వర్గాలు ఉన్నాయి. ఒక గ్రూప్ను చైనా, రష్యా లీడ్ చేస్తుంటే మరొకటి అమెరికా ఆధ్వర్యంలో నడుస్తోంది. మిడిల్ ఈస్ట్ వార్లో అమెరికా, దాని అనుకూల దేశాలు ఇజ్రాయెల్కు మద్దతు ఇస్తే రష్యా, చైనా తరపున నిలిచే దేశాలు పాలస్తీనా, ఇరాన్ వైపు నిలిచి దాడులు చేసుకునే ప్రమాదం ఉందంటున్నారు ఎక్స్పర్ట్స్. అదే జరిగితే 3వ ప్రపంచ యుద్ధానికి దారితీయొచ్చని, పరిస్థితులు అటువైపు దారితీస్తే ప్రపంచ నాశనం ఖాయమంటున్నారు. దెబ్బ కొట్టడం వరకు బాగానే ఉంది. దెబ్బ తిన్నోడు ఊరుకోడు కదా, ఏదోలా దెబ్బ తీద్దామని అనుకుంటాడు. ఇది సాదాసీదా వాళ్ళు చేసే పని. అలాంటిది హెజ్బొల్లా లాంటి కరడుగట్టిన సంస్థకు చెందిన చీఫ్ను సీనియర్ కమాండర్లు హతమైన వేళ ఆ సంస్థకు సంబంధించిన రివెంజ్ ఎలా ఉంటుంది అన్నది ఇప్పుడు కొత్త టెన్షన్గా మారింది. తమను చావు దెబ్బ తీసిన ఇజ్రాయెల్ అంతు చూసేందుకు సదరు సంస్థ తహతహలాడుతోంది. అందుకే కొత్త చీఫ్ను నియమించుకుంది. మిగిలిన సంస్థలకు, హెజ్బొల్లాకు తేడా ఏమంటే ప్రపంచంలోని పలు దేశాలకు లేని ఆయుధాలు వీరి వద్ద ఉన్నాయి. క్షిపణులు, రాకెట్లు మాత్రమే కాదు, సునిశ్చిత శిక్షణ పొందిన వేలాది మంది ఫైటర్లు ఉన్నారు. తమ చీఫ్ను హతమార్చిన వైనంపై హెజ్బొల్లా తీవ్రంగా రగిలిపోతోంది. అంతకంతకు బదులు తీర్చుకోవాలని తప్పిస్తోంది. ఇరాన్తో పాటే హమాస్, హిజ్బొల్లాలు కూడా ఇజ్రాయెల్ మీద దాడి చేసే అవకాశం ఉంది. మరి మూకుమ్మడి దాడిని ఇజ్రాయెల్ ఎలా ఎదుర్కొంటుంది అన్నది తేలాల్సి ఉంది. అతి చిన్న దేశమైనప్పటికీ తన అస్తిత్వం కోసం 75 ఏళ్లుగా పోరాటం చేస్తోంది ఇజ్రాయెల్. ఇప్పటిదాకా కొన్ని యుద్ధాలను ఎదుర్కొంది. అయితే దాని ఉనికిని కొన్ని అరబ్ దేశాలు నేటికీ గుర్తించడం లేదు. కానీ సాంకేతిక సాయంతో, అమెరికా అండదండలతో అభివృద్ధిని సాధించింది. అయితే ఇరాన్ ప్రోద్బలంతో హమాస్, హెజ్బొల్లా, ఇరాక్, హౌతీ తిరుగుబాటుదారులు మాత్రం నిత్యం ఇజ్రాయెల్తో ఘర్షణకు దిగుతున్నాయి. గత ఏడాది అక్టోబర్ 7న హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయెల్పై ఆకస్మిక దాడికి పాల్పడడంతో పశ్చిమాసియాలో మొదలైన హింస ప్రస్తుతం తారాస్థాయికి చేరింది. ఇజ్రాయెల్ జనాభా 90 లక్షలు మాత్రమే. దేశంలో అత్యధిక భాగం ఎందుకు పనికిరాని ఎడారి ప్రాంతమే. కానీ సముద్రపు జలాలను మంచినీరుగా మార్చే సాంకేతికత, అలాగే తుంపర సాగుతో బీడు భూములను సాగుకు యోగ్యమైనవిగా మార్చేశారు. ఇక ప్రపంచవ్యాప్తంగా సైబర్ సెక్యూరిటీ సాంకేతికత అందిస్తున్న కంపెనీల్లో 40% ఇజ్రాయెల్కు చెందినవే. తనకున్న ఇంజనీరింగ్ నైపుణ్యంతో ముడిసరుకు, అలాగే ఇంధన వనరులు, చిన్న మార్కెట్ వంటి అన్ని సవాళ్లను ఇజ్రాయెల్ ఎదుర్కోగలిగింది. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఆయుధాలను ఎగుమతి చేస్తున్న టాప్ 10 దేశాల్లో ఇజ్రాయెల్ ఒకటి. ఇజ్రాయెల్ ఏర్పడిన నాటి నుంచి దానికి అమెరికా బలమైన మద్దతుదారుగా ఉంది. తనపై ఒకేసారి వందల సంఖ్యలో రాకెట్లు, క్షిపణుల వర్షం పడినా సరే విజయవంతంగా తిప్పికొట్టగల ఐరన్ డోమ్ రక్షణ వ్యవస్థను కూడా అది అమెరికా సాయంతోనే తయారు చేసుకుంది. మిత్రదేశం అమెరికా ప్రతి ఏటా $3.8 లక్షల కోట్ల విలువైన సైనిక సాయాన్ని ఇజ్రాయెల్కు అందిస్తోంది.
ఇరాన్కు ఇజ్రాయెల్కు మిత్ర దేశాలు ఉన్నాయి. పెద్దన్న అమెరికా అండ ఇజ్రాయెల్కుంది. ఇప్పటికే ఆయుధాల పరంగా నిధులను సమకూర్చడం పరంగా ఇజ్రాయెల్కు అమెరికా సాయం చేస్తూ వస్తోంది. అటు ఇరాన్కు కూడా కీలక దేశాల సపోర్ట్ ఉంది. నిజానికి భౌగోళికంగా ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య దూరం ఎక్కువగా ఉండడంతో ఇరాన్ డబ్బు ఆయుధాలు సరఫరా చేసి ఇజ్రాయెల్ చుట్టుపక్కల ఉన్న ముస్లిం దేశాలతో ఇజ్రాయెల్పై దాడులు చేపిస్తూ వచ్చింది. ఇక ఇజ్రాయెల్ పాలస్తీనాను మట్టుపెట్టడం, లెబనాన్ను ఉరికించడంతో నేరుగా ఇరాన్ యుద్ధరంగంలోకి దిగి ఈ నెల మొదట్లో ఇజ్రాయెల్ మీదికి మిసైళ్లు వేసింది. అయితే వాటిని ఇజ్రాయెల్ గాల్లోనే పేల్చేసింది. ఇజ్రాయెల్ ప్రతీకార దాడి చేసింది. అటు ఇరాన్ సుప్రీం లీడర్, ఇటు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇద్దరిలో ఎవ్వరూ తగ్గేదే లేదంటున్నారు. అయితే ప్రస్తుతం యుద్ధం జరుగుతున్న తీరు చూస్తుంటే ఈ యుద్ధం మరింతగా ముదిరితే మూడవ ప్రపంచ యుద్ధం తప్పదా అన్న ప్రశ్నలు తెర మీదకు వస్తున్నాయి. మొదటి 2 ప్రపంచ యుద్ధాలకు ప్రపంచం ఎంతగా నాశనమైందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. టెక్నాలజీ పెద్దగా లేని రోజుల్లో ప్రపంచం వణికిపోయేలా బాంబుల మూతతో దద్దరిల్లింది. లక్షల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. మరి ఇప్పుడు అత్యాధునిక టెక్నాలజీ, వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా క్షణాల్లో ఛేదించే వ్యవస్థ, హైడ్రోజన్ బాంబులు, అత్యాధునిక మిసైళ్లు అన్ని దేశాల దగ్గర ఉన్నాయి. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం మరింత ముదిరితే పరిస్థితి ఏంటి అన్నది తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. యుద్ధం ఇక్కడ పాపపుణ్యాలకు తావులేదు. ఎందుకంటే 2 దేశాలు యుద్ధం చేసుకునేటప్పుడు తమదే ఆధిపత్యం కావాలని పోరాడుతూ ఉంటాయి. ఈ క్రమంలో ఎంతోమంది అమాయకులు ప్రాణాలు గాలిలో కలిసిపోతూ ఉంటాయి. ఇరువైపులా వందల వేల మంది ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. ఇక్కడి పాపం ఏది, పుణ్యమేది అని చర్చించడానికి ఏమీ లేదు. అలాగని హింసను ఎవరూ సపోర్ట్ చేయరు. అమాయకులపై జరిగే దాడులను ఎవరూ సపోర్ట్ చేయరు. యుద్ధనీతి ప్రకారం సామాన్య ప్రజలు బలి కాకూడదు. కానీ కొన్ని సందర్భాల్లో అవేమీ ఉండవు. తాజాగా ఇజ్రాయెల్ దాని శత్రువుల మధ్య జరుగుతున్న యుద్ధంలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇజ్రాయెల్ను మట్టుపెట్టాలని హమాస్, హిజ్బొల్లాలను ముందుంచి వెనుక తాను కీలక పాత్ర పోషిస్తూ ఇరాన్ నడుపుతున్న నరమేధానికి అంతూ పొంతూ లేకుండా పోతోంది. ఇరాన్ను ఢీకొట్టేందుకు, అదేవిధంగా ఇరాన్ పెంచి పోషిస్తున్న ఉగ్ర సంస్థలను అంతం చేసేందుకు ఇజ్రాయెల్ కూడా కొన్ని సందర్భాల్లో అమాయకుల ప్రాణాలు పోవడానికి కారణమవుతోంది. హిజ్బొల్లా, హమాస్ మిలిటెంట్లు ఫలానా చోట్ల ఉన్నారన్న సమాచారంతో ఆ టార్గెట్లపై బాంబు దాడులు చేస్తూ ఉండడంతో కొంతమంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. గతేడాది హమాస్ ఏ విధంగా అయితే ఇజ్రాయెల్లో వందలాది మంది అమాయకుల ప్రాణాలు బలిగొందో అందరికీ తెలిసిందే. ఇక అప్పటి నుంచి శత్రువులను ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్ గట్టిగా పోరాడుతూ వస్తోంది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ దాడుల్లో కూడా చాలామంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇది ఇలాగే కంటిన్యూ అయితే ఎన్ని వేల లక్షల ప్రాణాలు గాలిలో కలిసిపోవాలి, ఎంతమంది అమాయకులు బలవ్వాలి అన్నది అందరినీ తీవ్ర ఆలోచనకు గురిచేస్తున్న ప్రశ్నలు. ప్రతిదాడి తప్పదని ఇరాన్ హెచ్చరిస్తే, ఇంకోసారి తమ దేశంపై దాడి చేస్తే ఈసారి తీవ్ర పరిణామాలుంటాయని ఇజ్రాయెల్ హెచ్చరించింది. మరి ఈ 2 దేశాల మధ్య జరుగుతున్న భీకర పోరాటంలో మున్ముందు ఏం జరగనుందో అన్నది ప్రపంచవ్యాప్తంగా టెన్షన్ పుట్టిస్తోంది.